నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాజస్థాన్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణాన్ని మరవకముందే ఉత్తరప్రదేశ్లో మరొక ఘోరం బయటకు వచ్చింది. నీట్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ విద్యార్థినిపై ముగ్గురు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తననేం చేయొద్దని కాళ్లపై పడి వేడుకున్నా ఏమాత్రం చలించని ఆ కమంధులు ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే మనుషులలో కనీస మానవత్వాన్ని కూడా మరిచిపోయి మృగాళ్లా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీలోని చిత్రకూట్ జిల్లాలోని దేవాంగన లోయలో జరిగిన ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లోని కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న 20 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు ఉన్మాదులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా ఆమెకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అయితే మధ్యప్రదేశ్లోని సత్నాకు చెందిన బాధిత యువతి హాలిడేస్ సందర్భంగా ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తన ఫ్రెండ్ పిలవడంతో చిత్రకూటుకు వెళ్ళింది. ఈ నెల 22న మధ్యాహ్నం వారిద్దరూ దేవాంగన లోయలోని కొండ ప్రాంతానికి వెళ్లారు. వీడియోలు తీసుకుంటున్నారు. ఇంతలో అక్కడకు బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు తాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అంటూ బెదిరింపులకు దిగారని తెలుస్తోంది. దీనిపై వాళ్లను ప్రశ్నించిన స్నేహితుడిపై దుండగులు అరాచకానికి దిగారు. బెల్ట్తో దారుణంగా కొట్టి టవల్తో కట్టేశారని సమాచారం. అటు తర్వాత నీట్ విద్యార్థినిని ఎవరూ లేని ప్రదేశానికి బలవంతంగా లాక్కెళ్లి ముగ్గురు కామందులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఇక బాధితురాలి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నిందితులు బైక్ పై పారిపోతున్న సీసీటీవీ విజువల్స్ ను గుర్తించారు. కాగా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న చిత్రకూట్ ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ నిందితులను పట్టుకునేందుకు 2 స్పెషల్ పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు జితేంద్ర అలియాస్ బోలాను పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీ కూప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మడ్పా అడవులలో నిందితుడు ఉన్నాడనే పక్కా సమాచారంతో యూపీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ జాయింట్ ఆపరేషన్లు చేపట్టారు. అయితే ఆ టైంలో నిందితుడు పోలీసులపై కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. ఈ క్రమంలోనే బోలాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి 2 అక్రమ 315 బోర్ పిస్టళ్లు, తూటాలు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే డాక్టర్ అయి సమాజానికి సేవ చేయాలనే 1000 ఆశలతో రోజులు రాత్రులు తేడా లేకుండా కష్టపడి నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఆ 20 ఏళ్ల యువతికి జరిగిన ఈ దారుణంపై యావత్ సమాజం మండిపడుతోంది. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే తపనలో ఉన్న ఆ అమాయకురాలపై ముగ్గురు ఉన్మాదులు రాక్షసుల్లా విరుచుకుపడ్డారు. నన్నేమీ చేయకండి, నన్ను వదిలేయండి అని ఆ ఆడబిడ్డ వారి కాళ్లపై పడి కన్నీళ్లతో వేడుకున్నా ఆ కామందుల మనసు కొంచెమైనా కరగలేదు. కేకలు వేస్తున్న ఆమె గొంతును నలిపేశారు. రాక్షస ఆనందంతో ఆ అమాయకురాలపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. శరీరమంతా తీవ్ర గాయాలతో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ విద్యార్థినిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ ఆమె అనుభవించిన నరకం, ఆమె మనసుకు అయిన గాయం ఎప్పటికీ మాననిది. ఒక ఆడపిల్ల కన్న కలలను, ఆమె తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలను ఒక్క క్షణంలో కాలరాసిన ఆ మృగాళ్లను పోలీసులు అరెస్ట్ చేసినా ఆ బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని, ఆమె గుండెలలో నిండిన భయాన్ని కాలం చెరిపేలేదు కదా. శిక్షలు, ఎన్కౌంటర్లు పడుతున్నా నేరస్తులలో భయం రాకపోవడం, రోజుకొక చోట ఆడపిల్లలు ఇలా బలి కావడం మన వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపిస్తోంది. ఇక ఏది ఏమైనా రాజస్థాన్ మైనర్ బాలిక ఘటన నుంచి ఈ యూపీ దేవాంగన లోయ దారుణం వరకు రోజుకొక చోట ఆడపిల్ల రక్త కన్నీరు కారుస్తూనే ఉంది. కేవలం ఒక నిందితుడిపై తుపాకీ గుండు పేలితే సరిపోదు. ఇలాంటి రాక్షస ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరి గుండెలలో చట్టం అంటే వణుకు పుట్టేలా విచారణలు, శిక్షలు వేగంగా పడాలి. డాక్టర్ అయ్యి 4 ప్రాణాలు కాపాడాలనుకున్న ఆ బాధితురాలి కన్న కలలకు సమాజం, ప్రభుత్వం కొండంత అండగా నిలవాల్సిన బాధ్యత ఉంది. పరారీలో ఉన్న మిగిలిన 2 నిందితులను కూడా తక్షణమే పట్టుకొని బాధితురాలికి న్యాయం జరగాలని ఆశిద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.